హలో, నేను చంద్రం అక్కగారు. ఏమిటి బాబు? చాలా ప్రమాదంలో ఉన్నారు. అయ్యో, ఫ్రెండ్స్, ఆ చంద్రంగాడు ఈ పాటికి నరకానికి చేరుంటాడు. ఈ శుభ సందర్భంలో వాడికి చీర్స్ చెప్పి మనం స్వర్గాన్ని చూద్దాం. ఏమండి ఏమండి, ఎవరు? వకీల్ చంద్రం గారు ఉన్నారమ్మా? లేరండి. ఎవరు మీరు? అయిన వాళ్ళమే. వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళలేదమ్మా. ముహూర్తవనం ఆసుపత్రికి పంపించింది. ఏ ముహూర్త బలాల పెళ్లి చూపులకు వెళ్ళారో కానీ అలా దాని మొహం చూసొచ్చారు. ఇలా కారు ప్రమాదం జరిగింది. ఏ హాస్పిటల్ చేర్పించారు? ఏమో నా బాబు, ఫోన్ రాగానే అమ్మగారు ఏడుస్తూ ఆ సంబంధాన్ని తిట్టుకుంటూ వెళ్ళారు. ప్రియమైన వాసంతికి నీ చంద్రం రాయినది. నీకు చాలా ఉత్తరాలు రాశాను, జవాబే లేదు. కనీసం ఈ ఉత్తరానికైనా సమాధానం రాయి. అయ్యో పాపం, అనుకోకుండా నేను యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మొండి ఘటం. త్వరలో నేను మా అక్కయ్య వచ్చి ముహూర్తం పెట్టుకుంటాం. నీ చంద్రం చంద్రం. గురు గురు, ఒక లేటెస్ట్ న్యూస్ గురు. ఏమిటి? వాసంతి వాళ్ళ నాన్న మీ ఆవిడ గారు ఉన్నారు గురు. నేను అసహించుకున్న వాళ్ళని అది ఆదరించిందన్నమాట. ఏమిటండి ఇదంతా? మీ నాన్నగారి ధర్మాన్ని ఆయన వారసులైన మీరే చైర్మన్ గా ఎలక్ట్ అయినందుకు మేమెంతో అభినందిస్తున్నాం. చాలా థ్యాంక్స్. ఈ కాలేజీ అభివృద్ధికి నా శాయశక్తులా పాటుపడతాను. మాకు మీ ధర్మబుద్ధి తెలుసు. మొన్న మీరు అనాథ శరణాలయానికి 50,000 విరాళం ఇచ్చినట్లు పేపర్లో కూడా చదివాం. మీ నాన్నగారిలాగే అనేక శరణాలయాలకు, హాస్పిటల్స్ కు, స్కూళ్లకు ధర్మం చేస్తూ మీ సంపదలు సద్వినియోగం చేస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. నమస్తే. పొద్దు నుంచి ఏమిటయ్యా బావచ్చినట్టు? మేము మీ పక్కింట్లో ఉండాలా, ఖాళీ చేసి పోవాలా? ఏమన్యాయమయ్యా? బిడ్డ నొప్పులు నీకేం తెలుసు? తెలుసుకున్నావా? సుందరం గారు, సుందరం గారు, మీ భార్య. నా భార్య? మీరేమి దిగులు పడకండి, మీకు మగబిడ్డ. మగబిడ్డ? నాకు మగబిడ్డ? నా బాబుని ఇంజనీరింగ్ చేస్తాను. పుల్లాచారి గారు, నాకు మగబిడ్డ అండి. సంతోషం. ఏదైనా నోరు మూసుకుని పడుకోమను. 1, 2, 3 కనపడదే. చేతిలో ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడబిడ్డ? అదేమిటండి, నర్సు మగబిడ్డ అని చెప్తే చూడండి డాక్టర్, ఆడో బాబు సరిగ్గా చెప్పండి. ఏమిటి దారుణం? సారీ మిస్టర్ సుందరం, మీ ఆవిడ కడుపులో 2 గర్భసంచులు ఉన్నాయి. దానికి నేనేం చేసేది? మీ కడుపులో 3 ఉన్నట్టున్నాయి, మీరు కూడా కలిపోకూడదు. నా కడుపే అంట. డాక్టర్, నా కవలేది? ఇదిగో బంగారు బొమ్మలు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. కష్టపడి కన్నావురా కవలన్నీ. దగ్గరికి రా. ఏరా ఏరా, ఏంటి ఏంటి ఏంటి? ఇదంతా నీ వల్లే వచ్చింది. వాళ్ళిద్దరిని నేను పెంచలేను. ఈ కొడుకు నువ్వే పెంచుకో. అంత అప్ప పోలిక. హబ్బ పోలిక. తండ్రికి అంతకన్నా గర్వకారణం ఏముంది? విశ్వామిత్రుడు గడ్డం పెంచినట్లు, మన పక్కింటి పుల్లిగారు పొట్లకాలు పెంచినట్లు నా బాబుని ముద్దుగా పెంచుకుంటాను. నా బాబు ఇంజనీర్. నా తల్లి డాక్టర్ కావాలి. అంకుల్, ఈ హాస్పిటల్ ఏం బాగలేదు, ఒకటే బోర్. నీకే బోరుగా ఉంటే 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటా. రే రాజా, మామయ్యను విసిగించకు. అలా అక్క, వాసంతికి ఈ మధ్య ఎన్నో ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి జవాబు రాలేదు. కారణం తెలియదు.
వాసంతి చనిపోయిందా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నేను నమ్మలేకుండా ఉన్నాను. మేనమావనైనా కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచాను. పోనీ పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే మా మావయ్య కూడా కూతురు కోసం దిగులు పడి వెళ్ళిపోయాడు. మీరెవరో తెలుసుకోవచ్చా? వాసంతిని మా తమ్ముడు చేసుకోవాలనుకున్నాడు. నిశ్చయం కూడా జరిగింది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరగకూడదు జరిగింది. వాసంతి మనల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. బాబు పెడతారు. వస్తాం బాబు. చంద్రంబాబు గారు అలాగే ఎందుకు వచ్చారు బాబా? వాసంతి కోసం వచ్చారు. వసంతమ్మ కోసమా? మరి అదొకలాగా వెళ్తున్నారు ఎందుకు? ఎందుక? వాసంతి చచ్చిపోయిందని వాళ్ళ గుండెల్లో బండ వేశాను. పోలమ్మో, ఎంత పని చేసినావు? ఏడు బాబా అలా చెప్పావు? నాకు దక్కని ఆ చక్కని చిలక మరెవరికి దక్కకూడదని, దక్కించుకునేదాకా వదలకూడదని. తమ్ముడు, ఏమిట్రా నీ వెర్రి? చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి. చనిపోయిన ఎవరో ఒక పిల్ల కోసం నీ భవిష్యత్తును బలి చేసుకుంటావు. నా మాట విని వాసంతిని మర్చిపోనాయనా. అక్క, అది నాకు సాధ్యం కాదక్క. వాసంతి చనిపోవడానికి కారణం నేనేనక్క. నా కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఏమిట్రా నీ పిచ్చి? పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళైనట్టేనా? ఎంతమందినో చూస్తాం, అన్నీ కుదురుతాయా? నా బాధ నీకు అర్థం కాదక్క. అర్థమయ్యేలా చెప్పను లేను. వాసంతి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నా మనసులో శోకమే మిగిలిపోయింది. బాగుందిరా నీ వరసం. ఒత్తి కొడిగట్టి దీపం ఆరిపోయిందని ఇల్లు చీకటి చేసుకుంటామా? మరో ఒత్తి వెలిగించి కాంతిని తెచ్చుకోవాలి నాయన. అక్క, నువ్వనేది సాధారణ దీపం. నా గుండెల్లో వెలిగేది ఆరని జ్యోతి. మనసు ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది. ఇక ఈ గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదక్క. నీకేమైనా మతిపోయిందా? ఎవరో దిక్కుమాలిన దానికోసం దిగులు పడి చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా?